వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. క్షుద్ర పూజలకు సంబంధించిన కేసులో 2 లక్షల రూపాయలను బాధితుడికి చెల్లించని విషయంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రంజిత్, బాలకృష్ణలు తమకు క్షుద్ర పూజలు చేసేవారు పరిచయమని, వారి శక్తులతో డబ్బుల వర్షం కురిపిస్తామని ప్రభంజన్ అనే వ్యక్తిని నమ్మించి 2 లక్షల రూపాయలు బాధితుడి దగ్గర నుంచి తీసుకున్నారు. గత జనవరి 24న రాత్రి సిసిసిలోని ఐతే సత్యనారాయణ ఇంట్లో మహారాష్ట్రకు చెందిన పూజారి షీత్ దత్తాత్రేయ కొరవి జాదవ్, జగిత్యాలకు చెందిన ప్రశాంతి, సీతారాంపల్లికి చెందిన దెబ్బటి కిషన్, జైపూర్ మండలం నర్సింగాపూర్కు చెందిన దంతెల ప్రభాకర్లతో కలిసి పూజలు నిర్వహించారు. గంటల తరబడి పూజలు చేసినా ఎలాంటి డబ్బులు కురవకపోవడంతో బాధితుడు ప్రభంజన్ తాను మోసపోయానని భావించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిర్వాహకులు బెదిరించడంతో వారికే మొత్తాన్ని ఇచ్చి వెళ్లిపోయాడు. మరుసటి రోజు జనవరి 25న ప్రభంజన్ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సుగుణాకర్ నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుల నుంచి సీజ్ చేసిన 2 లక్షల రూపాయలను బాధితుడికి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం తనకు ఇవ్వాలని ప్రభంజన్ సిసిసి ఎస్ఐ సుగుణాకర్ ను సంప్రదించగా 50,000 రూపాయలను ఇస్తానని చెప్పాడు. ఈ విషయంలో బాధితుడు ఈ నెల 10న సిసిసి పోలీస్ స్టేషన్ కు రాగా 2 లక్షల రూపాయలు చెల్లించినట్లు సంతకాలు చేసుకుని ఇస్తానని చెప్పిన డబ్బులు సైతం ఇవ్వకపోవడంతో బాధితుడు అనిషా అధికారులను సంప్రదించాడు. బాధితుడు ఎస్ఐతో డబ్బుల విషయంలో జరిపిన సంభాషణలను అనిషా అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తదుపరి విచారణలో భాగంగా ఎస్ఐని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. సిసిసి పోలీస్ స్టేషన్లో, మంచిర్యాల సిసిసి పోలీస్ స్టేషన్లో మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇది కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే క్రైమ్ నంబర్ 15/2025 అండర్ సెక్షన్ 126 క్లాస్ 2, 308 క్లాస్ 5 అండ్ రీడ్ విత్ 190 PNS ప్రకారంగా ఒక కేసు రిజిస్టర్ చేశాం. దీంట్లో కంప్లైనెంట్ పేరు ప్రభంజన్. ఈ ప్రభంజన్ ఒక కేసు ఉంటే ఆ కేసులో ఉన్న అక్యూజ్డ్ అది మిస్అప్రోప్రియేషన్ అంటే ఫండ్స్ వాళ్ళ ఇంట్లో ఏదో ఆయనను కొట్టి పైసలు గుంజుకోవడానికి ప్రయత్నిస్తే ఏదో పూజకి పిలిచి సంథింగ్ అది గొడవ, దాని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయితే దాంట్లో అక్యూజ్డ్ పార్టీని ఈయన కంప్లైంట్ తీసుకొని అక్యూజ్ని రిమాండ్ చేసి 2 lakhs రూపీస్ క్యాష్ వాళ్ళ దగ్గర సీజ్ చేశారు. ఈ ప్రభంజన్ క్యాష్ సీజ్ చేస్తే అప్పటి నుంచి ఆ క్యాష్ కోర్టులో డిపాజిట్ చేసిండ్రు. ఆ కేసు ప్రాపర్టీ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ కస్టడీగా పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. అయితే ఈ ప్రభంజన్ ఈ పైసా 2 lakhs క్యాష్ మనకి అందట్లేదు, డిలే అవుతుందని చెప్పేసి కోర్టులో అప్లికేషన్ వేసుకుంటే కోర్టు వారు హానరబుల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు అతనికి ప్రాపర్టీ రిటర్న్ చేసేసి ప్రాపర్ ఎక్నాలెడ్జ్మెంటు అండ్ ఫోటోగ్రాఫ్, 2 లక్షలు ఇస్తున్నట్టు ఫోటోగ్రాఫు విత్ సిగ్నేచర్ రిసిప్ట్ ఇవ్వమనేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్తే 5th రోజు ఈ అబ్బాయి వచ్చాడు. వచ్చేసేసి పైసలు అడిగిండు. ఈ నెల 5th రోజు వచ్చి పైసలు అడిగిండు. పైసలు అడిగితే వాళ్ళు ఏం చేసే ఈ ఎస్ఐ గారు ఏం చేశారంటే 1,50,000 అంటే 3 కట్టాలు 500 నోట్స్ అయ్యి 3 కట్టాలు ఆయన చేతికి ఇచ్చి ఫోటో తీసుకున్నాడు. ఫోటో తీసుకొని వెంటనే ఆ 3 కట్టాలు తీసేసుకొని డ్రాలు వేసుకొని పోయి రైటర్ దగ్గర సంతకం పెట్టు అన్నాడంట. అనగానే ఇదేంటి సార్ పైసలు ఇవ్వలేదు, మీరు సంతకం పెట్టమంటున్నారు, నేను సంతకం పెట్టాను, నా పైసలు నాకు 2 లక్షలు నాకు ఇవ్వండి అని అడిగిండు. అడిగితే తర్వాత పంపించేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ 8th నాడు పోయిండు. రెగ్యులర్గా ఈ అబ్బాయిగా 2 లక్షల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 8th నాడు వెళ్ళిండు. వెళ్తే పైసలు ఖర్చు అయిపోయినాయి, 50,000 కావాలంటే ఇస్తా, ఏడుస్తున్నావు కాబట్టి అనేసి ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి 50,000 ఇస్తున్నా అంటే నేను నా 2 లక్షలకి 50,000 ఇస్తే ఎక్కడ అవుతుంది, నా 2 లక్షలు నాకు ఇవ్వండి అని ఇతను తిరుగుతూ ఉన్నాడు. ఇక అక్కడ ఈ సెట్ కాక ఆయన మాకు వచ్చి కంప్లైంట్ చేసిండు. మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే మేము 10th రోజు రికార్డింగ్కి పంపించాం. పంపిస్తే ఆడియో రికార్డింగ్ అయింది మన దగ్గర. ఎందుకంటే సెల్ ఫోన్స్, జోబులో ఉన్న సెల్ ఫోన్స్ బయట పెట్టించుకుంటాడంటే ఎస్ఐ గారు సెల్ ఫోన్స్ బయట పెట్టుకొని ఆయన ఆడియో రికార్డింగ్ చేసిండు. ఆడియో రికార్డింగ్లో ఏమైందంటే 10th రోజు ఇన్స్టెడ్ ఆఫ్ 50,000 70,000కి డీల్ సెట్ చేసుకున్నారు.
70,000 ఇంకో 20,000 పెంచి ఇస్తా, తర్వాత వచ్చి తీసుకపో. తర్వాత హనుమాన్ జయంతి వచ్చింది, సండే వచ్చింది, అంబేద్కర్ జయంతి వచ్చింది. 15th రోజు మళ్ళా ఈ అబ్బాయి ఈవినింగ్ వచ్చాడు పైసల కోసం వస్తే ఆ రోజు సాయంత్రం వరకు చాలాసేపు కూర్చోబెట్టుకొని 1.5 hour పైన ఇక్కడ కూర్చోబెట్టుకున్నాక పిలిచి నీకు 50,000 ఇస్తాను, మిగతా పైసలు లేవు అన్నాడంట. అదేం సార్ 50,000, అదంతా రికార్డ్ అయింది మన దగ్గర, మన ఆడియో గ్యాడ్జెట్లో రికార్డ్ చేసాం కంప్లైంట్ మీద. ఆడియో గ్యాడ్జెట్లో 50,000 ఇస్తా అంటే 50,000 కాదు సార్, కొంచెం ఎక్కువ ఇవ్వండి, ఇట్లా ఎందుకు సతాయిస్తున్నారు సార్ అని అడిగిండు. అడిగితే 50,000 కాదు, ఇంకో 10,000 ఇస్తాను, ఏదో వైన్ షాప్ పంపించి అక్కడి నుంచి 10,000 నీ దగ్గర క్యాష్ ఉంటే ఇవ్వు, నేను ఫోన్పే చేస్తాను అనేసి వాళ్ళతో మాట్లాడిన ఇది ఉంది. దాంతో చేసిన తర్వాత ఆ రోజు వాన పడుతుండింది, మేము కూడా ఉన్నాము, పైసలు లేకపోతే అప్పుడే వచ్చి క్యాష్ చేసుకున్నామని. చాలాసేపు 10th వరకు కూర్చొని 10 o'clockకి ఆయనకి ఇవ్వలేదు అని చెప్పి బ్యాక్ వచ్చే కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీ వాళ్ళు, సారీ వాళ్ళు రాడు, రేపు వస్తాడు, రేపు రాపో అని చెప్తే ఇట్లా లాభం లేదు, పైసలు ఇచ్చేటట్టు లేరని చెప్పి మాకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి డీజీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని నిన్న ఈవినింగ్ పర్మిషన్ వచ్చింది. ఈరోజు మేము ఎఫ్ఐఆర్ చేసేసి ఫస్ట్ కంప్లైంట్ 8th ఈ మంత్ సార్ 10th ఫస్ట్ కంప్లైంట్ 10th ఈ నెల ఫస్ట్ కంప్లైంట్ 10th ఫస్ట్. దాని మీద ఏమంటే యాంటీసిడెంట్స్ మేము వెరిఫై చేస్తాం. ఫస్ట్ ఏమంటే యాంటీసిడెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎస్ఓ సస్పెక్ట్ ఆఫీసర్ అయినా కూడా ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మీద మేము ఎలిగేషన్స్ ఉన్నాయా మేము ఫస్ట్ చూస్తాం. అది చూసిన తర్వాత మేము రిపోర్ట్ పెడతాం మా డీజీ గారికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మాకు యాంటీ కరప్షన్ బ్యూరోకి ఉంటారు కదా, వారికి మేము లెటర్ పెడతాం. ఓన్లీ ఫోటో తీసుకున్నాడు, 15th నాడు వచ్చినాడు సంతకం తీసుకున్నాడు, ఏది 4th date నాడు సంతకం. దీని మీద మళ్ళీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, మళ్ళీ విట్నెస్లు అన్ని ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దీంట్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, సీసీ కెమెరాస్, జీడీలు, ఫోన్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్, ఎవ్రీథింగ్ మేము చూస్తాం. సార్ కేసు అయింది సార్, కేసు ఎస్ఐ గారి మీద, సుగుణాకర్ గారు రిమైండ్. హాజీపూర్ మండలం పట్టన్పల్లి కన్నమామిడి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ పార్టీ నాయకులు సందర్శించారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి తాలు తప్ప లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పాల పట్టిస్తున్నారని, దానివల్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు సమయంలో ప్రతి 40 కేజీల ధాన్యం బస్తాపై అదనంగా కిలో 300 గ్రాములు అదనంగా కాంటా పెట్టి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు కూడా ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథరావులు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతులు పండించిన ధాన్యంలో ఎలాంటి తాలు తప్ప లేకున్నా తూర్పాల పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం కావడంతో అకాల వర్షాల వల్ల ఎక్కడ తమ వడ్లు తడుస్తాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కటింగ్ పేరుతో దోచుకుంటుందని మండిపడ్డారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మిడి శ్రీనివాస్, పెద్దపల్లి పురుషోత్తం, మాధవరపు వెంకటరమణారావు, ఎనగందుల కృష్ణమూర్తి, బియ్యాల సతీష్ రావు, గడ్డం స్వామిరెడ్డి, బొలిశెట్టి అశ్విన్, మడిపెల్లి సత్యం, కొట్టె ప్రశాంత్, మారు వెంకటరెడ్డి, బొడ్డు తిరుపతి, జూపాక ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 1000 రూపాయలు ఇదొకటి ఖర్చు, టైం వేస్ట్. వర్షం పడితే కటింగ్లు పెట్టాలి, క్వింటాలకు 5 కిలోలు కొట్టాలి. చేతానికి ఇదంతా మిమ్మల్ని బెదిరించుడు. వర్షం వస్తుందని మీరు అంటారు ఏదో ఒకటి పెట్టి తీయనా,
కట్టపడతారు ఎట్లా చెప్తారు ప్రతిసారి రైతులను బ్లాక్ మెయిలింగ్ చెప్తారు. బ్లాక్ మెయిలింగ్ రాత్రి తొంగోడు తోసుకుంటే మాకు నిలువుగా తోసుకుంటాను, నేటుగా తోసుకుంటాను. రైతులు నేటుగా తోసుకుంటాను, తొంగోడు రాత్రి తోసుకుంటాడు. మాకు రైతుల దగ్గర నిలువ మా ముఖం కట్టు కట్టింగ్ ఎట్లయినా పెడతారు. అది మాకు ఇబ్బంది అయితే లేదా అట్లా కిలో పోతే ఒక క్వింటల్ 2 కిలోన్నర 2 కిలోలకు ఒక రైతు 100 క్వింటాలు 100 రెండు ఎన్ని క్వింటాలు ఎన్ని కిలోలు అయితే 2.5 క్వింటాలు 2.5 క్వింటాలు పోతానే 5,000 పోతానే గాడికి వచ్చింది. చేతి తీసుకుంటారు. పైసలు మీరే చెప్పు నువ్వు సంవత్సరాలు ఇస్తారు. తర్వాత ఈ అమలు ఖర్చు మేమే, కట్టదాల ఖర్చు మేమే. అలా ఇటీవల ఇవి దుర్బల పట్టుడు నష్టం అంతా మా మీద భారం. ఈ 2 కిలోలు ఇట్లా మా మీద భారం. ఆనకాలం ఎట్లా కొన్నారో ఆ రకంగా కొన్నారు. 2 పంటలకు కొన్నారు. కొత్త గవర్నమెంట్ మంచిగా కొన్నారు 2 పంటలు. మళ్ళీ లారీలలో కూడా పైసలు ఇవ్వాలి కదా. బస్తాకి ఎంత ఇస్తారు? బస్తాకి ఎంత క్వింటాల్కా? సుతులు మననే అది తూర్పాల పట్టుడు. మరి తూర్పాల పట్టాక ఎంత జోకుతారంటే 41 కిలో 200 జోకుతాను. ఆ సంచి వజన్ పోవంగా ఎంత ఉంటుంది? 700 గ్రాములు ఎక్కువ ఉంటుంది. అలా సంచి వజన్ తీసి తూర్పాలం పట్టినాక కూడా అదే ఇంకా తూర్పాల బట్టి అటు ఇటు పట్టే వరకు అలా ఎట్లుంటుంది సార్? అవును. ఉపయోగం ఉందా అంటే వట్టిగా రైతులను కూసబెట్టుకుంటూ తప్పించి అంటే మీకేమనిపిస్తుంది? దాని ఉపయోగం ఉందనిపిస్తుందా? ఉపయోగం ఉంటుంది సార్. ఒక 30% ఉపయోగం ఉంటుంది సార్. 30% ఎక్కడ ఉంటుంది సార్? పట్టినట్టు ఒకసారి పట్టినట్టు మీరు పై ఆఫీసర్లకు భయపడితే చెప్తారు, రైతుల కోసం చూసుకుంటారు. కానీ 10% ఉండేది సార్. 10% ఉండదు. అన్ని సెంటర్లలో పెట్టాలన్నారు. మరి ఇప్పుడు ఈ తూర్పాలెం పట్టినాక ఇంకా 41 కిలో 200 గ్రాములే జోకుతారు. 300 సార్. 41 300 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు జోకిన బస్తాలు ఆడ అవి చూస్తే ఏర్పడుతుంది. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు. ఇంతగానం చేసి మళ్ళా 41 కిలో 300 గ్రాములు జోకితే వాళ్ళకి ఏం ఉపయోగపడ్డట్టు? అట్లా ఒకటి సార్, అట్లా జోకినా కానీ మళ్ళీ వీళ్ళు గ్యారంటీ ఇస్తలేరు. మళ్ళీ కటింగ్ అయితే మీరు రైతు వచ్చి మిల్లు కూడా మీరు దించుకోవాలి. మళ్ళీ ఆడికి పోయినాక ఆడ పంచాయతీ రూపాయలు పట్టినా కానీ ఈ పంచాయతీ ఇక్కడ ఒడగొడతలేరు వీళ్ళు. మళ్ళీ మీరు మిల్లు కడకి వచ్చి దించుకోవాలంటారు. మిల్లు అయినా ఆపితే మళ్ళీ ఆయన ఇంత కటింగ్ చేస్తారు. అదే పరిస్థితి అట్లా కూడా సార్. ఒక్క మిల్లు మండలం ప్రాబ్లం కొంచెం తప్పదు. అట్లే ఉంటుంది. ఒక్క మిల్లులో హార్వెస్టర్లు కూడా మంచి కోషన్ శుభ్రంగా మంచిగా ఉన్నాయి. అట్లు కూడా మొత్తం చిన్న గింజలు ఇప్పుడు ఒకసారి పట్టుకుంటే మీకే అర్థం చూసినాం. అదే తేడా ఏం తేడా లేదు. రైతులను మాత్రం సార్ దీనికి ఎవరు పరిష్కారం చేసిన లేరు. ఆఫీసర్ మాట్లాడతారు, 5 నిమిషాలు ఉంటారు పోతారు. ఎమ్మెల్యే సభ్యులు మాట్లాడేటోళ్ళు వీళ్ళు ఎవరు కాదు, ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు వర్షం కూడా రోజు మబ్బత్తాంది. రోజు రసీదు ఇస్తాను మీకు కాంటా పెట్టినప్పుడు మీకు ఇక్కడ మొదలే కాలేదు సార్. ఎటు సార్ జనరల్ గా రసీదు ఇస్తుండ్రా? పెట్టిన దగ్గర బుక్ ఉందా? రసీదు బుక్ చేయలేగానంటే బుక్స్ ఉన్నాయి. అది కాదు, రైతుకి రసీదు ఉంటుంది కదా. రైతుకి ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ కంటికి నేను 4 సంవత్సరాల నుంచి అడుగుతాను. ఈ పుస్తకం ఇప్పటివరకు ఒక్కరికి కూడా రసీదు ఇవ్వలేదు. ఈ రసీదు రైతుకి కొనుగోలు కేంద్రం దగ్గర కాంటా పెట్టినప్పుడే ఇవ్వాలి. కానీ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మళ్ళా కటింగ్ పెట్టరాదని.
ఇస్తలేరని ఒప్పుకున్నాడు ఇది రైతులకి నేను ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పోతున్నా, ఫిర్యాదు చేస్తా. పుస్తకం మీ దగ్గర ఉన్నది గట్లనే కడక్ ఉన్నది, ఎవరికి ఇస్తలేరని మిమ్మల్ని కాదు అన్ని అందరినీ. కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల ఇవాళ హాజీపూర్ పర్తనపల్లి యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది. రైతుల కష్టం చూస్తే హృదయ విదారకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కోట చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటూ ఉంటారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ళ వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళీ తడిసిన పేరుతోటి మళ్ళీ కోతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ హాజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి, కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలం పట్టడం వలన రైతులకు ఒకటి వాళ్ళకు కష్టమవుతుంది, ఎండాకాలము వాళ్ళు కష్టపడుతుండ్రు, ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలం పట్టినాక ఏమైనా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది అంటే మళ్ళీ 1 కిలో కూడా కటింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు భయపడతారు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మనం 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. తెలంగాణలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఇటు వర్షంతో కూడా రైతులు భయపడుతున్నారు. ఒకవేళ ఈ తూర్పాలం పెట్టకపోతే ఇప్పటికే ఇక్కడ ఉన్న వడ్లన్నీ కూడా ఇప్పటికే పోతుండే. ఇట్లా రైతులను ఈ ప్రభుత్వము ఇబ్బంది పెడుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుతిలి పైసలు, సంచుల పైసలు, అమాలి పైసలు, ఇక్కడ కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు లేవు. ఈ పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇవాళ రైతులకు ఇవ్వకపోయేసరికి ఇవాళ రైతులే సుతిల్ పైసలు భరిస్తారు, రైతులే అమాలి పైసలు భరిస్తారు. మళ్ళీ రేపు లారీలు ఎక్కేటప్పుడు మళ్ళీ బస్తాకిన్ని ఇవ్వాలి. ఈ భారం అంతా కూడా రైతుల మీదనే పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము, తెలంగాణ #1 రైజింగ్ తెలంగాణ అని పెద్దగా ఫ్లెక్సీలు పెట్టుకొని మొన్న ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ రైతులు కష్టపడి పండించిన పంట ఇవాళ వాళ్ళు పండించిన పంటలకు వెళ్ళి ఈ ప్రభుత్వం తోసుకుంటుంది. రైతులను శ్రమదోపిడీ చేస్తుండ్రు. రైతులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొందరగా పంపాలి. ఎందుకంటే వర్షం పడితే నష్టపోయేది మళ్ళా రైతులే గనక ఈ విషయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఇవాళ ఇక్కడ రైతులను అడిగి తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పరిస్థితి కేవలము ఈ 2 గ్రామాలు పడతనపల్లి, కర్ణమామిడిదే కాదు, ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంత ఉన్నది కనుక దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. 2330 అంటే మనకు తూర్పాల పట్టంగా ఒక 41 కిలో 200 జోకుతుంది. ఈ తూర్పాల పట్టించినందుకు వాళ్ళు కరెక్ట్ ఒక జోకేది ఏంటంటే 40 కిలోల వరకే జోకేది. 40 కిలోలు జోకంగా 1/2 కిలో జోక్కోవాలి, సంచివాదం జోక్కోవాలి. అది ఇంకా 700 గ్రాములు ఎక్కువ జోకుతుంది. 700 గ్రాముల సుతిలి మాదే. మళ్ళీ బారదాన్ అంటే మేము తెచ్చుకుంటాం, బారదాన్ అలా పంపిస్తాను. కానీ ఏంటంటే మనకు సుతిలు అమాలు కూలి ఇస్తున్నాం.
కట్టుదాడు పైసలు కూడా ఇక అది కట్టుదాడు పైసలు కూడా మన దగ్గర వసూలు చేస్తుంది. ఇదే మరి ఈ రైతు కష్టం అవుతుందని తూర్పాల కటింగ్ తూర్పాల పెట్టుడు బంద్ పెట్టారంటారు రైతులంతా కలిసి. తూర్పాల పోతే మాకు నష్టం జరుగుతుంది, వానలు వస్తున్నాయి, ఈ వానలతో మేము భరించలేము, మాకు తూర్పాల వద్ద ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఇలానే అంటారు రైతులు. దాన్ని అంటారు వర్షాలు వచ్చినా కవర్ లేదు, తడిచినా మేమే ఏదైనా రైతులు ఎన్ని కావాలని తెచ్చుకుంటారు. కింద తెచ్చుకోవాలి, ఇప్పుడు కిరాయి దేవనంటే కిరాయి 15 రూపాయలు అట్లా తీసుకుంటారు. 15 రూపాయలు రైతుల కోసం కట్టపడి వచ్చి చేసినాము. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు తూర్పాలలో పెట్టిళ్ళు కళ్ళం ఇది ఇట్టున్నది, తూర్పాలకు దానికి ఏం తేడా లేదు. అట్లా పోయినా మళ్ళా క్వింటల్ 200 గ్రాములు పెడతాను, 400 గ్రాములు, మళ్ళీ కిలో 200 గ్రాములు, 400 గ్రాములు ఇట్లా దోకుతాను. అట్లా దోకినా కానీ మాకు ఈ పోతే ఇప్పుడు వర్షాలు నెత్తివి ఉన్నాయి. మాకు ఏమైనా తూర్పాలకు నాటికి ఏమైనా చేంజ్ ఉంటే చూడండి. మాకు ఇట్లా తూర్పాల కాయకిళ్ళు ఆ ఎండలకు ఆళ్ళు నెరిపాడు ఇట్లా కళ్ళ మూడకుండా వర్షాలు నెత్తివి నుండి మాకేమో ఇది అయితే లేదు, నట్టం బాగా అవుతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హాజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ గ్రామం నుండి గట్పూర్ గ్రామం వరకు శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమ కూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మాముని, మండల కోఆర్డినేటర్, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలను కొనసాగిద్దాం అంబేద్కర్ రాష్ట్రాలను కొనసాగిద్దాం అంబేద్కర్ రాష్ట్రాలను కొనసాగిద్దాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై జై సంవిధాన్, జై సంవిధాన్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. కొనసాగిద్దాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, స్వతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని. హాజీపూర్ మండలంలోని రాలిగడ్పూర్ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి పాలనలో 200 ఏండ్లు మగ్గిన భారతదేశానికి స్వాతంత్రం రావాలని 1920 నుండి గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అయితే వారు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడై 100 సంవత్సరాలు నిండింది. 1924 డిసెంబర్లో వారు మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైనరు. ఆ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా బాపు గారు ఆ రోజు ఆ మహాత్ములందరూ కూడా చేసిన త్యాగాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అలాగే వారు గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి వారు అభిలషించిండ్రు. వారి ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి వారు చేసిన కృషిని గుర్తుంచుకుందామని చెప్పేసి ఇక్కడ జై బాపు నినాదంతో పాదయాత్ర అనేది చేస్తున్నాం. అలాగే జై భీమ్, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. వారు అణగారిన కులాల వారికి, నిమ్న వర్గాల వారికి కూడా మిగతా అందరితో పాటు వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపాలి అని చెప్పేసి ఆ రోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిండ్రు. రాజ్యాంగాన్ని, ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు పఠించి మనకేది సరిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా వారు చేపట్టిండ్రు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఇవాళ నిండు సభలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి వారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ మనం సమాన హక్కులు, ప్రతి ఒక్కరం కూడా కులమత వర్ణ లింగ వివక్ష లేకుండా సమానమైన హక్కులు అలాగే అవకాశాలని పొందుతున్నామంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం వల్లనే అది జరిగింది. వారు చేసిన కృషిని ఒకసారి గ్రామాన మళ్ళీ ఒకసారి గుర్తుంచుకుందామని చెప్పేసి జై భీమ్ నినాదంతో పాదయాత్ర చేపడుతున్నాం. అలాగే జై సంవిధాన్, మన రాజ్యాంగాన్ని రాసుకొని మనం అమలు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై సంవిధాన్ అనే నినాదం తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువల్ని కాల రాస్తూ, లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ, వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. మరొక్కసారి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. గ్రామాన
మన రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏందో ప్రతి ఒక్కరికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేపట్టడం జరిగింది. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మంచిర్యాల జిల్లా మందమర్లో అజయ్ అనే యువకుని ఇంటి ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టిన సంఘటన చర్చనీయాంశమైంది. మందమరి పట్టణానికి చెందిన చందన అనే హిజ్రాతో అజయ్కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకుని తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హిజ్రాలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చచెప్పడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పార్టీలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎంతమంది చచ్చిపోతాళ్ళు, ఎంతమందిని చంపుతాళ్ళు. వాడు చంపుతారని కాదు, దీనే చంపుతారు. రాత్రి బోర్డు దునుకుతాడు. మరి ఏం చేస్తావు? మేము అందుకు వచ్చి కదా కూర్చున్నది. మేము అందమరలో ఎప్పుడు కానీ మేము ఇట్లాంటి మేము పనులు చేయలేదు, మాకు అవసరం కూడా లేదు. మీరు చంపుతేనన్నా ఆ ప్రేమతోటి ప్రేమ అని ఏమన్నా కొత్తలకే రక్షణ లేదు, ఆడలకే రక్షణ ఉంటుంది. మొన్న ఆంధ్రలో చంపినడానికి నేను మందమల్లో ఉంటాను. నా పేరు చందన. నన్ను ఒక అబ్బాయి ఒక 3 months నుంచి వెళ్ళి ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి లవ్, ప్రేమ అది ఇది అని నా దగ్గర డబ్బులు కానీ అవి తీసుకోవడం, ఇది తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, చనిపోతా, ట్రైన్ పట్టల కాడికి వెళ్ళి చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్మెయిల్ చేయడం కానీ, వీడియో కాల్స్, పట్టల కాడికి వెళ్ళి వీడియో కాల్స్, అవి బెదిరింపు కాల్స్, వాళ్ళ ఫ్రెండ్స్కు ఇటు వచ్చిన ఆమెకు ఫోన్ చేసి చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి. అందుకు నేను భరించలేక మా వాళ్ళని తీసుకొని చిత్తకి వచ్చేసాను. అతను వాళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండాలి, మా కమ్యూనిటీతో నేను హ్యాపీగా ఉండాలి. నన్ను బ్లాక్మెయిల్ చేయడము అది ఇది నాకు టార్చర్తో అయితే లేదు. అతను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి మా వాళ్ళతో. సో అందరికీ నమస్తే. నేను ఒక ట్రాన్స్ మహిళని మందమర్లో ఉంటాను. తిని వచ్చేసి నా కోడలు. ఒక 4-5 నెలల నుండి ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని నెంబర్ తెలుసుకొని ట్రాప్ చేసి ప్రేమ అనే ఒక లైన్లో తీసుకొని తనని వ్యక్తిగతంగా వాడుకొని నువ్వు ఇంత ఇస్తేనే నాతో ఉండాలి, ఇంత చేస్తేనే నాతో ఉండాలి, లేకుంటే నీకు నాకు లేదు, లేకుంటే నేను చనిపోతా అని పట్టల కాడికి పోయి ట్రాక్ మీదకి పోయి వీడియో కాల్ చేయడము, లేకుంటే నేను మందు దాగి చనిపోతా అనడము, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని చాలా విధాలంగా తనని అనడం జరిగింది. ఒకసారి కొట్టి చెప్పాము, తిట్టి చెప్పాము, మంచిగా చెప్పాము, మేమందరం కూడా కలిసి చెప్పాము. కానీ ఆ వ్యక్తి వినట్లేదు. నైట్ పూట మా గోడలు దునకడం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరు మా ఫ్యామిలీ ఉంటారు. ఈమె కోసం నైట్ గోడలు దునకడము, మేము అట్లా కూడా బెదిరిస్తే నేను కాదు అని వాడు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను ఒక్కటే అంటుంది, అత్తయ్య నాకు టార్చర్ అవుతుంది, వాడు ఏదైనా పైసా కోసం ఏదైనా కూడా వాడు వ్యక్తిగతంగా డబ్బులు అడగడం జరుగుతుంది. నా వల్ల కావట్లేదు, వాడు ఏమన్నా కూడా నేను చనిపోతా, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా, నేను పట్టాల పడతా అని బెదిరియడము వాడు జరిగింది. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి ముందుకు రావడం జరిగింది, నా కోడలు. వాడు మేము వచ్చాము, వాడిని మందలిద్దామని మేము వచ్చాము, మమ్మల్ని వాడు పారిపోయాడు. అందుకే మన ఇంటి ముందు కూడా కూర్చోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని లక్షలపేట మండలంలోని ఇటిక్యాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు 6 గాలం కష్టపడి పండించిన పంటను వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకువస్తే
అధికారులు రైతులకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని, ఇక్కడ అధికారులు ఎవరూ లేరని తెలిపారు. అకాల వర్షాలకు రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పట్టాలు లేవని, అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దైపోతుందని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎన్నికలలో 500 బోనస్ రైతులకు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, చిలుకూరి రమేష్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు తమ్మినేడి శ్రీనివాస్, మోటపలుకుల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులు 6 కాలం కష్టించి పండించినటువంటి వరి ధాన్యం పూర్తిగా కూడా ఇలా అమ్ముకోవడం కోసం మార్కెట్ తీసుకొస్తే, కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, పిఎస్సి తీసుకొస్తే ఇక్కడ అధికారులు ఎవరు కూడా కనిపించకపోవడం విచారకరం. వెంటనే మంచిర్యాల జిల్లాలో పూర్తిగా కూడా సరిపడా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి క్వింటాలకు 2320 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తాను మీరు 2023 ఎన్నికల్లో జరిగినప్పుడు శాసనసభ ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినారు. 2023 శాసనసభ ఎన్నికల్లో రైతుల యొక్క ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నట్టేట మూస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. కనీస మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాచూరిటీ లేదు, ఇవాళ వడ్లన్నీ కూడా పేలిపోతున్నాయి, పేలాలు లెక్క అవుతున్నది. ఇక్కడ అధికారులు ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని అదే రోజు కాంటేయాలి. ఈ రోజు వానాకాలం కాదు కాబట్టి, వర్షాకాలం కాదు కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలి. లేట్ అవుతామంటే పూర్తిగా కూడా పేలం అయిపోతున్నది. 10-11 మ్యాచర్ ఉన్నది. ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఇక్కడ పూర్తిగా కూడా ప్యాడీ క్లీనర్స్ లేవు. 1 గంట ప్యాడీ క్లీనర్కు రైతు సొంతంగా పెట్టుకుంటే 800 రూపాయలు చెల్లించవలసి వస్తున్నది. 60 రూపాయలు అమ్మాలికి ఇవ్వాల్సి వస్తున్నది. అదేవిధంగా పట్టాలు కొనుగోలు చేసుకుంటున్నారు, కిరాయి తెచ్చుకుంటున్నారు, తార్పాలు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోకుండా విచారకరం. రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏందో ఇక్కడికి వస్తే తెలుస్తూ ఉన్నది. ఒక అధికారులు లేరు, కాంటాలు లేవు, లారీలు లేవు. 1 లారీ పోయిందట అన్లోడ్ ఇక్కడి నుంచి. కాబట్టి పూర్తిగా కూడా ఇవన్నీ వేసి పంపినా కూడా మిల్లర్ కాడికి పోతే రైతుల యొక్క జీవితం పూర్తిగా కూడా మిల్లర్ల యొక్క చేతిలో కీలుబొమ్మగా తయారైపోయింది. ప్రభుత్వం పూర్తిగా కూడా కుమ్మక్కైపోతున్నారు అధికారులందరూ కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అమలు ఛార్జీలు ఇస్తున్నది, పట్టాలు ఇస్తున్నది, ఈ యొక్క బస్తాలు ఇస్తుంది, పురుకోస ఇస్తున్నది, తర్వాత కాంటాలు కిరాయిలు ఇస్తున్నది, తర్వాత 3 నెలలకు పూర్తిగా కూడా ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కేవలం మీరు మానిటరింగ్ చేసేది కూడా చేతనైతలేదు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి పూర్తిగా కూడా ధాన్యం కొనుగోలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా కూడా రుణమాఫీ చేయాలి. 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలని ఎకరానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఈరోజు రైతులు వరి కళ్ళల్లో పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బృందం ఏదైతే ఉన్నదో గోలి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, చిరుకూరి రమేష్ గారు, అదేవిధి దేవర శ్రీనివాస్ గారు ఆధ్వర్యం లోపల ఈరోజు రాష్ట్ర బృందము మంచిర్యాల నియోజకవర్గము పరిధిలోని పలు వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను వాళ్ళు సందర్శించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కొనుగోలు కేంద్రాల లోపల అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈరోజు రైతులు గత 20 రోజుల నుంచి రైతులు ఇక్కడ కళ్ళ లోపల వరి పట్టు పోసుకొని ఉన్నప్పటికీ 20 రోజుల నుంచి కనీసం శుభ్రం చేసినటువంటి దిక్కు లేదు, చూసినటువంటి దిక్కు లేదు. ఒక్క రారి వడ్డీ కూడా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు పోలేదు. 20 రోజుల నుంచి 6 కాలం కష్టపడి 5-6 నెలలు కష్టపడి తెచ్చినటువంటి పంట ఇక్కడ పోసి వర్షం కొడితే అది వాళ్ళ రైతులు ఎక్కడ పోవాలి? కనీసం తార్పాలు లేవు, కనీసం రైతులకు మంచినీళ్ళు పెట్టినటువంటి దిక్కు లేదు. ఇక్కడ అధికారులు ఎవరు కనీసం ఇక్కడ ఉన్నటువంటి పరిశీలించినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మ్యాచర్ పేరుతోటి 16 మ్యాచర్ రావాలంటే ఈ అడ్డు చూస్తే ఇప్పుడు 10 కూడా ఉన్నాయో లేవు. అవి పేలాలు ఎగిరంటే వరి పేలాలు ఎగిరంటే ఎగుతూ ఉన్నాయి. మీరు దీన్ని పార్టీ మిషన్ శుభ్రం తూర్పాల పట్టడం అనేటువంటి సాకుతోటి రైతుల దగ్గర వడ్ల కొనుగోలు దగ్గర జాప్యం చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది అంటే తూర్పాల పేరుతోటి మళ్ళీ 2-3 కిలోల వడ్లు ఎక్కువ జోక్కోవాలనేటువంటి రైస్ మిల్లర్ల కుట్ర, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల కుట్ర దీంట్లో దాగి ఉన్నది. రైతులను పట్టపగలు దోసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరి నశించాలని మేము భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాము. రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే ఈ తూర్పాలు అనేటువంటి నిబంధన వడ్లు మంచి శుభ్రంగా ఉన్నాయి, చూస్తే నీట్గా కనబడతా ఉన్నాయి. అటువంటి వాటిని ఇంకా తూర్పాల పోసి ఏం చేసారు?
ఒక ఎకరానికి 800 రూపాయలు. టైం వేస్ట్, కరెంట్ ఉంటలేదు, ఆ మిషన్లు నడుస్తలేవు. రైతులు వర్షాలు పొద్దున ఒకసారి వర్షం వస్తుంది, సాయంత్రం ఒకసారి మబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ తార్పాలు దిక్కులేవు. ఈ నష్టం అయితే మళ్ళీ ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ యొక్క తూర్పాల నిబంధనలు తీసేసి తక్షణం కేవలం 40 కిలోలు మాత్రమే ఇది కాంట పెట్టాలి. ఇప్పుడు తూర్పాల పోసినాక కూడా 42 కిలోలు దొక్కుంటా ఉన్నారు. 2 కిలోలు ఎవరికి దిగబోతా ఉన్నాయి? ఎవరు తీసుకుంటా ఉన్నారు 2 కిలోలు? మేము నీతివంతంగా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారో 2 సార్లు చేసినావు. ఈ 3వసారి మళ్ళా వరి రైతులను ఉసురు పోసుకుంటా ఉన్నావు. ఈ ఉసురు నీకు తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత రుతుప్రభు, కథానాయకులు చరణ్ ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్ర కథానాయకులు శాలిని, శ్రియ, శ్రావణిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ మే 9వ తేదీ శుభం సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కలిసి చూడాల్సిన సినిమాగా తెలిపారు. హారర్ తో పాటు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనున్నట్లు తెలిపారు. చాలా రోజుల తర్వాత జంధ్యాల కామెడీ తలపించేలా భార్యాభర్తల నడుమ సన్నివేశాలు ఉంటాయన్నారు. మేడం మేడం 1 సెకండ్. నడుచుకుంటే తీసుకోండి. ఈ పక్క ఇంకా ఈ పక్క ఈ పక్క సార్ మీరు కొద్దిగా
చూడండి శుభం మే 9th రిలీజ్ అవుతుంది. ఒక్క నిమిషం అందరూ చూడండి. దర్శనం లోపలికి వచ్చాను మళ్ళీ బయటికి వెళ్ళారండి. మే 9th రోజు రిలీజ్ అవుతుంది శుభం. అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. అందరూ ఫ్యామిలీ, అమ్మమ్మ, మమ్మీ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా. అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్ ఉండబోతుంది. సో చాలా బాగుంది దర్శనం. సమంత మ్యామ్ కూడా వచ్చారు. సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మూవీ చాలా బాగుండబోతుంది. హారర్ కామెడీ. అసలు మీరు నవ్వి ఇంకా ఇమాజిన్ చేసుకోండి పీక్స్. అంటే చాలా రోజుల తర్వాత కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ. వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ. సో ఇట్స్ గోన్ రియలీ వర్క్ అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి, అందరికీ స్ప్రెడ్ చేయండి, అందరూ టీజర్ చూడండి. సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్. సమంత ఫస్ట్ ఫిల్మ్. టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిలిం ఇది. అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిలిం అయితే దానికి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మేమందరం షూటింగ్ ఏరియాలోనే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే 9th రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి. మీరు 2 hours నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు, అది మా గ్యారంటీ. మే 9th సీ యూ ఇన్ థియేటర్స్. అండ్ ఆల్సో మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తున్నాను. శుభం చచ్చినా చూడాల్సిందే. ఓకేనా? చచ్చినా చూడాల్సిన మూవీ ఇది. ట్యాగ్ లైన్ ఎందుకున్నది మీకు సినిమా చూసాక తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేతలు ముట్టడి చేశారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన వాల్ పెయింటింగ్లను చెన్నూరు మున్సిపల్ సిబ్బంది తుడిపేసినందుకు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని ఎద్దేవా చేశారు. ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తున్న మున్సిపల్ కమిషనర్ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం అన్ని పార్టీలకు సమాన హక్కులు కల్పించాయని, అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రతిపక్ష పార్టీ పట్ల ప్రభుత్వ అధికారుల విముఖత వైఖరి మార్చుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ జరిపిన చర్యలకు సమాధానం చెప్పకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. ఆయుర్వేదిక్ ఔషధాలయం హరిద్వార్ నుండి వైద్యరాజు గారు మొట్టమొదటిసారిగా డాక్టర్ గారిని కలవండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాల్ పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు, వైద్యులు రాస్తూ ఉన్నారు. మరి చెన్నూరు టౌన్లో ఒక రాష్ట్రం ఏం ట్రైనింగ్ చేస్తున్నాం రైట్. గవర్నమెంట్ కూడా ఒక్కసారి మాతో బయటికి రండి. మా ఒక రైటింగ్స్ తప్ప మిగతా అన్ని ఎందుకు అట్లనే ఉన్నాయి? మరి అంటే మిగతా అన్ని గవర్నమెంట్ ఆఫీస్కి వేసుకోవచ్చు అని మీరు ఏమైనా రూల్ పాస్ చేసిండ్రా? ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాయొద్దని ఏమన్నా రూల్ పాస్ చేసిండ్రా? వేరే అందరి రాసుకోవచ్చు గోడలకి, ఒక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం ఏవి రాయొద్దు, ఏ పోస్టర్ అంటించొద్దని ఏమన్నా రూల్ పాస్ చేసిండ్రా చెప్పండి. మీరు ఎన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తారనుకుంటా ఉన్నారు? జీవితకాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేద్దాం అనుకుంటున్నారా? పనిచేస్తారనుకుంటా ఉన్నారా?
అవేర్నెస్ కోసం ఇది కూడా అవేర్నెస్. తెలంగాణ రావడానికి తెలంగాణ రావడానికి ఎట్లా వచ్చింది ఎన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు అయింది? కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ చెప్పలేదు. వెంకటేష్ గారు మేము కూడా ప్రజలు ప్రోగ్రామ్ అందరూ తల్లి రావాలని ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ అధికారిని కూడా ఎక్కడ కించపరిచినట్టు ఎక్కడ రాయలేదు. కేవలం మా ఒక కార్యకర్తల అభిమానుల కోసం డేట్ ఒకటి చెప్పి ప్రాంగణం కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం ఈరోజు చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక 3 రంగుల జెండాకి వత్తాసు పలుకుతూ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక గోడకి మా వాల్ పెయింటింగ్స్ రాసుకున్న సందర్భంలో దానికి సున్నమేసి చెడగొట్టడాన్ని, దాన్ని మడిపేదాన్ని తీవ్రంగా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తూ ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలని, అందరికీ ఒకేలాగా ఒక అధికారి లాగా ప్రవర్తించాలని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా మారి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పినట్టే పనిచేస్తా అంటే, అయ్యా కమిషనర్ గారు మీకు ఒకటే చెప్తున్నాము, మీ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ కప్పుకొని ఆ వివేక్ వెంకటస్వామి వెనకాల తిరుగుతుంటూ కాంగ్రెస్ కి పనిచేయి. అంతేగాని అధికార ముసుగులో నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే నిన్నే కాదు ఏ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు చెప్తా ఉన్నాము. ఏ అధికారైనా మీ కాంగ్రెస్ కండువ పనిచేయాలంటే ఉద్యోగాలు రాజీనామా చేసి బయటికి రండి. అంతే తప్ప ఉద్యోగాలు చేస్తూ వివేక్ వెంకటస్వామి చెప్పినట్టు మీకు ఉద్యోగం ఇస్తే ఇవ్వచ్చు, పోస్టింగ్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవడం మాత్రం ఇది ప్రజలకు వ్యతిరేకంగానే మేము భావిస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవం జరుగుతుంటే మా యొక్క అభిమానాన్ని చాటుకునే విధంగా ప్రజలకి నలుగురికి తెలవాలనే ఒక ఉద్దేశంతోని వాల్ పోస్టర్ రాస్తే దాన్ని చెడిపేయడం నిజంగా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. మీరు తక్షణమే బీఆర్ఎస్ పార్టీని చెడిపేసినట్టు వేరే ఉన్న పోస్టర్స్ అన్ని కూడా చెడిపోవాలని చెప్తా ఉన్నాం. లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ పోస్టర్ ఏదైతే పెయింటింగ్స్ రాసినామో మళ్ళీ పెయింట్ అని తెప్పి రాపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు మండే రోజు మాకు మీ నిర్ణయం చెప్పకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, మీతోనే పెయింటింగ్ వేపించి మరి పోతామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బొగ్గుగని రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ నిధిని సింగరేణి యాజమాన్యం 140 కోట్ల రూపాయలకు పెంచేలా కృషి చేసిన ఘనత పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణదేనని రిటైర్డ్ కార్మికులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు సబ్బని రాజనర్సు, ఎలిగేటి మల్లేష్, మార్తా శంకర్లు తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదలపై అనేక పర్యాయాలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఇందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు గతంలో టన్ను బొగ్గుకు 10 రూపాయలు చెల్లిస్తుండగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో చేసిన పోరాటం వల్ల దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం కార్మికుల భవిష్య నిధికి టన్ను బొగ్గుకు 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. మొత్తం మీద సింగరేణి యాజమాన్యం 140 కోట్ల రూపాయలకు కార్మికుల భవిష్య నిధికి జమ చేయడం జరిగిందన్నారు. నాడు మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి సింగరేణి కార్మికుల భవిష్య నిధి ఏర్పాటుకు ఎంతో కృషి చేసి సింగరేణి పదవి విరమణ కార్మికులకు ఎంతో మేలు చేశారని వారు గుర్తు చేశారు. నేడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పక్షాన పోరాడి పెన్షన్ నిధి పెరుగుదలకు కృషి చేయడం గొప్ప విషయమన్నారు. దీంతో నేడు సింగరేణి పదవి విరమణ కార్మికులు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రుణపడి ఉన్నారని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెన్షన్ పొందుతున్న కార్మికుల పెన్షన్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ కార్మికులు ఆకుల రామచందర్, గంధం కుమారస్వామి, సామల కృష్ణ, కారుపాకల సమ్మయ్య, చేతి కుమరయ్య, గూడెపు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సబ్బని రాజనర్సు. పెద్దపల్లి ఎంపీ గారు గడ్డం వంశీ గారి కృషి పార్లమెంట్లో
సింగరేణి కార్మికులకు పెన్షన్ పెరుగుదల కోసము మాట్లాడి దాన్ని పోరాటం చేసి గత 30 ఏళ్ళ నుంచి పెరగని పెన్షన్ కోసము దాన్ని ప్రతిభ పెట్టి ముందు పెట్టి దానికోసం మాట్లాడి టన్నుకు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు చేసి కార్మికులకు 10 రూపాయల టన్నును 20 రూపాయలు చేసి కార్మికులకు మేలు చేసేందుకు వాళ్ళకు 1500 1000 రూపాయల పెన్షనే ఉన్నది. కార్మికులు ఈ పెన్షన్ లేక కూడా ఎంతోమంది కార్మికులు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి జరగకుండా ఈ కార్మికులకు ఈ పెన్షను పెరగాలని మీ అందరము 30 ఏళ్ళ నుంచి ఆకాంక్ష నెరవేరుస్తున్న ఎంపీ గారికి, పార్లమెంటు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. రిటైర్డ్ కార్మికుడిని 35 సంవత్సరాలు చేసిన బాయిల పని కష్టపడి చేసినా సుగా మాకు పెన్షన్ సరిపోతలేదు. దానివల్ల మాకు ఇప్పుడు న్యాయం చేసిన ఎంపీ గారికి దయచేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ఏదో ఒకటి న్యాయం చేసింది పెన్షన్ పెంచింది కాబట్టి రిటైర్డ్ కార్మికులకు. ఇంతకు ముందు నాకు 60 ఏళ్ళు ఉన్నది, మరి ఇప్పుడు పెరిగింది ఎంతో తెలియదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డ్రాగన్ చిత్ర కథానాయకి కయ్యాదు లోహర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
లక్షర్పేట్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుడు పలికిన 7 వాక్యాలను సంఘంలోని 7 మంది సభ్యులు వివరించారు. గుడ్ ఫ్రైడే వేడుకల కోసం 40 రోజులుగా క్రైస్తవ సోదరులు ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షర్పేట సిఎస్ఐ చర్చ్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవైఎస్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ, యేసుక్రీస్తును సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఆయన పునర్జీవించిన ఈస్టర్ సండే రోజున నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ 2 రోజులు మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయతల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాపణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు అని తెలియజేశారు. ఈ గుడ్ ఫ్రైడే వేడుకల్లో చర్చ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానం, యేసుక్రీస్తు తిరిగి లేచాడు 3వ దినం నాని దాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈస్టర్ గుట్ట మీద శిలువ ఆరాధన జరిపించుకొని అందరూ భక్తి శ్రద్ధలతో మరి వాక్యంతోనూ పాటలతో స్తుతించి ఆయన లేచాడు, నిజంగా లేచాడు అని, ఆయన లోకానికి తిరిగి వచ్చాడని మేము క్రైస్తవులంతా చాటి చెప్పుకుంటాం. ఈ దినాన్ని ఈ విధంగా స్మరించుకుంటాం. అంతేకాకుండా ఈ నెలల్లో ఏప్రిల్ 25-26 తారీఖు కూడా యేసుక్రీస్తు పునరుత్థాన జాతరను, యేసుక్రీస్తు లేచాడు అని చాలా సంతోషంతో పెద్ద ఎత్తున జాతర జరిపించుకుంటాము. ముత్కూరు చౌరస్తా నుంచి మరి చర్చి వరకు ఊరేగింపు జరిపించుకొని బ్యాండ్తోని యేసుక్రీస్తు నిజంగా లేచాడని తెలియజేస్తూ చాటించుకుంటూ మరి చర్చి వరకు వచ్చి చర్చి దగ్గర చాలా కార్యక్రమాలు ఉంటాయి. దైవ సేవకులు అందరూ చాలా మంది పాల్గొంటారు. మరి దీన్నంతా జరిపించేది మా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మరి ఒక పట్టణ ప్రజలందరికీ కూడా గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి గుడ్ ఫ్రైడే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో మనందరి కొరకు మన పాపాల శాపాల నిమిత్తం ఒక్కడే తాను ఆ శిక్షను శిలువ మీద అనుభవించి మరి చనిపోయినట్టుగా మరి గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటాం. అదేవిధంగా తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనే యొక్క మాటను, ఆయన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతున్నది కనుక ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకొని మరి ఒక గుడ్ ఫ్రైడేను 7 మాటలుగా మాట్లాడుకుంటూ మరి జరుపుకుంటాము ఈ గుడ్ ఫ్రైడేను. మరి ఈ గుడ్ ఫ్రైడే అనగా ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి దినం, అది శిలువ మీద 7 మాటలు పలికినటువంటి రోజు అన్నట్టు. 7 మాటలు పలికి చివరకు ఆ శిలువ మరణం అయినట్టుగా 3 గంటల ప్రాంతంలో శిలువ మరణం అయినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ లోక పాపములు మొత్తం కూడా దేవుడే మోసుకొని మరి మన పాపాలు మనము ఆయనలోకి నిత్య జీవంలోకి వెళ్ళడానికి మన ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేసి బలి అయి మరి మనందరికీ కూడా రక్షణ కలిగించినట్టు ఒక సువార్తను మరి గుడ్ ఫ్రైడే రోజున మనం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ప్రతి ఒక్కరు కూడా మరి ఉపవాసం చేసి మరి దేవాలయంలోకి వచ్చి మరి యొక్క ఈరోజు శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. అది యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు. 40 రోజులు ఉపవాస దినాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ఈరోజు యేసుక్రీస్తు మానవుల కొరకు చనిపోయిన రోజు. దీనిని ఈ లక్షపేట సిఎస్ఐ చర్చిలో చాలా ఘనంగా దాదాపు 1000 మంది చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు ఈ పాపుల కొరకు తాను శిలువలో బలిగా అప్పగించుకున్నాడు. అతని యొక్క శిలువ మరణం గురించి దైవ సందేశకులు చాలా చక్కగా విశ్వాసాలు అందిస్తూ దేవుని స్తుతించి పాటలు పాడచ్చు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఘనంగా జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, లక్షపేట సిఎస్ఐ చర్చ్ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన
ప్రపంచమంతటా జరిపించబడే ఆరాధనలో పాల్గొన్నటువంటి అనేక అశేష జనాంగంతో ఈ దినమందు ఆరాధనలు భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ ప్రభుల వారు పలికినటువంటి 7 మనసుల మీద పలికిన 7 మాటలను పురస్కరించుకొని ఒక్కొక్క మాటపై శిల్వ జ్ఞానాలు చేయొచ్చు వీళ్ళందరి యొక్క ఆధ్యాత్మికతను పెంపొందింపజేయడానికి ఈ పండుగను ఎంతో సమాధానంతో భక్తితో వేదనతో ఈ యొక్క ఆరాధన జరిపించుకోవడం ఆనవాయితీ. వచ్చిన జనావాళి అందరికీ కూడా దేవుడు నిండైన సమాధానం ఇవ్వాలని, ఈ మాటల్లోని అర్థాలు గ్రహించినటువంటి బిడ్డలు వారి జీవితాల్లో ఒక మార్పుతో సమాజానికి సంఘానికి ఎంతో మేలుకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండే విధంగా వారి జీవితాలు మార్చుకునే విధంగా ఈ సందేశాలు ఇవ్వబడతాయి కనుక ఇటు విషయాన్ని దేవాలయంలో బోధించడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి జనదేశం అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.